ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొంతా తుఫాన్ కొందరు మిర్చి రైతులకు ఆనందాన్ని నింపగా మరికొందరికి దుఃఖాన్ని నింపింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు మిర్చి పంట నీట మునిగి దెబ్బతింది. అదే సమయంలో కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వ ఉంచిన రైతులకు కాసుల పంట పండించింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో మిర్చి పంటలు భారీగా దెబ్బతినడంతో మార్కెట్లోకి మిర్చి డిమాండ్ పెరిగింది. అయితే గత ఏడాది రైతులు పెద్ద ఎత్తున మిర్చి సాగు చేయడంతో ధరలు సగానికి పైగా పడిపోయాయి. పతనమైన ధరలకు అమ్మడం ఇష్టం లేని కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల్వ చేశారు. గుంటూరు చుట్టుపక్కల 100కు పైగా కోల్డ్ స్టోరేజీలున్నాయి. ఈ కోల్డ్ స్టోరేజీల్లో 30 లక్షల బస్తాలకు పైగా మిర్చి నిల్వ ఉన్నట్టు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు తగ్గింది. తుఫాన్ ప్రభావంతో సాగు చేసిన కొద్దిపాటి మిర్చి కూడా దెబ్బతింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా మిర్చి పంట వర్షాలతో నష్టపోయింది. ఈ పరిణామాలతో మిర్చికి డిమాండ్ పెరిగింది. తేజ, బాడిగ రకం మిర్చి ధరలు పెరిగాయి. గతంలో సాధారణ రకం మిర్చి క్వింటా 10,000 ఉండగా ప్రస్తుతం 13,000 వరకు రేటు పలుకుతోంది. గతంలో స్పెషల్ వెరైటీ మిర్చి ధర క్వింటా 13,000 నుంచి 14,000 వరకు పలికితే ప్రస్తుతం 15,000 నుంచి 16,000 వరకు చేరింది. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన సరుకు వచ్చినట్లు అమ్ముడైపోతుంది. మిర్చికి ధర పెరగడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చిని రైతులు మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అయితే స్పెషల్ వెరైటీ మిర్చికి ఊహించని స్థాయిలో ధర పెరగలేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఖర్చులు, వడ్డీలు కలుపుకుంటే పెరిగిన ధర దానికే సరిపోతుందని అంటున్నారు. సీజన్ 13 అయింది సార్, ఇప్పుడు 15 అయింది. కింటాకు ఇప్పుడు అమ్మినా 15,000 లాస్, ఇంట్రెస్ట్ వడ్డీ లెక్కేస్తే. అంటే రేటు పెరిగిందా? రేటు 1500 పెరిగింది. కింటాకు 3,000 ఖర్చు వచ్చింది. ఏసీ ఖర్చు అప్పుడు టిక్కీకి 230 రూపాయలు ఏసీ ఖర్చు, అది టిక్కీలు అయితే కింటా. ఇంట్రెస్ట్ కింటాకు 2,000 లాస్. ఇప్పుడు అమ్మినా 15,200 అమ్మినా లాస్ ఇస్తారు. మిగతా రకాలు కొంచెం కవర్ అవుతారు. సీజన్లో 6,390-95, ఇవాళ 13.5, 4,000 పెరిగింది. మిగతా తేజాకి వచ్చేసి 2,000 పెరిగింది. రైతులు అంటే చాలా వరకు అమ్ముకున్నారు. రైతులు కొంచెం ఒక 40% ఉంటారు రైతులు, వాళ్ళ కొద్దిగా పర్వాలా. అంటే ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాడు, కోల్డ్ స్టోరేజ్ కొద్దిగా పర్వాలా. ఓకే, అంటే ఓవరాల్గా ప్రీవియస్ రేట్లతో పోలిస్తే కొంచెం పర్వాలేదు. కింటాకి 2-3,000 పెరిగింది. మిర్చి ప్రెసెంట్ సీజన్ కన్నా పోలిస్తే ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయండి. తేజ వచ్చేటప్పటికి అంత సీజన్లో 12,000, 12,500 ఆ రేంజ్కి వెళ్ళి ఇప్పుడు 15,000 నుంచి 15,500 దాకా తేజ పలుకుతుంది. ఇంకా ఆర్మూర్ కానీ ఇవన్నీ కూడా 10,000, 9,000, 10,000 పలికిన ఆర్మూర్లు కానీ ఇవి కూడా 13,000, 13,500 దాకా పెరిగినాయి. నెక్స్ట్ సీడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా అంతకుముందు 11,000, 12,000లో ఉన్నాయి. ఇవాళ 16,000, 17,000 కూడా మార్కెట్ పెరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ కొంచెం పెరిగినాయి. దాంతోపాటుగా మన తుఫాన్ ఎఫెక్ట్ రావడం వల్ల పంట నష్టం బాగా జరిగింది అనే ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని మార్కెట్ పెరగడానికి అది కూడా ఒక 1